శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియో ఏంటంటే అమావాస్యలోపు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ కంట పడింది ఏంటి, మీ అదృష్టం తలుపు తెరిచినట్టే, మీ భాగ్యం మారినట్టే, మీ తలరాత కూడా మారిపోయినట్టే. ఎందుకంటే ఈ నెల 20న కార్తీక అమావాస్య. ఈ అమావాస్య 200 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైన ఒక అరుదైన అపురూపమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య సందర్భంగా విషయం ఏంటంటే ఈ 4 రాశుల వారికి కూడా వారి ఇంటి పక్కనే 100 కోట్లు దొరుకుతాయి. అందులో మీ రాశి కూడా ఉందేమో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మామూలు అదృష్టం కాదు. ఇది పూర్వజన్మలో బంగారు పువ్వులతో దేవుడిని పూజ చేసి ఉంటేనే ఇట్లాంటి అదృష్టం దొరుకుతుంది. మరి అంతటి అదృష్టవంతమైన ఆ 4 రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో మిస్ చేసుకోకండి. ఎందుకని అనుకుంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనకు విషయం తెలియనప్పుడు మనకు రాబోయే అదృష్టాన్ని మనం వదులుకుంటాం. మనం తెలియకుండా ఏమరపాటుతోనో అజాగ్రత్తతోనో ఉండి మనం అటువైపుగా వెళ్తున్నా కూడా గమనించం, దాని మీద మనసు ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మన పక్కనే కూడా ఒక డబ్బుల బ్యాగో ఒక డబ్బుల కట్టో పడిపోయినోడు గమనించం, వెళ్ళిపోతూ ఉంటాం. అది పక్క వాళ్ళకు దొరుకుతుంది. అదే మనకు అదృష్టం రాబోతుంది అని మనం తెలుసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా ఉంటాం. 4 వైపులా కళ్ళు ఉంటాయి. అప్పుడు అది మన కోసమేనా మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా మనమే తీసుకుంటాం కదా. కాబట్టి అందుకే వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ ఉన్నది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారండి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్నమాట ఈయన చరిత్రలోనే ఉండదు. ఎంతటి మొండి సమస్యనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, అలాగే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల 20వ తారీఖు కార్తీక అమావాస్య 200 ఏళ్ల తర్వాత వస్తుంది కనుక ఈ 4 రాశుల వారు ఎక్కడ ఉన్నా కూడా కోట్ల ఖజానా దొరుకుతుంది. ఈ 4 రాశుల వారు నక్కతోక తొక్కినట్లే అపర కుబేరులుగా మారబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి వెంటనే చెక్ చేసుకోండి. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అపార పుణ్యఫలాలను అందిస్తుంది. జన్మ జన్మల పాపాలను హరిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కూడా కాదు. ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను కార్తీక అమావాస్య అని అంటారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు నేరుగా ఆ లయకారకుడైన శివుడిని అలాగే పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి రాబోయే కార్తీక అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష పండితులు, సిద్ధాంతులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 200 సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతమైన గ్రహ కూటముల కలయికతో ఈ కార్తీక మాసం ఏర్పడబోతోంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. కొన్ని రాశుల వారి జీవితాలను అనూహ్యంగా, అద్భుతంగా మార్చివేయబోయే ఒక మహాశక్తివంతమైన రోజు ఈ అమావాస్య తిథి. అమావాస్య తిథి ముగిసిన మరుక్షణం నుండే కొన్ని రాశుల వారికి ఆ మహాదేవుడి సంపూర్ణ కరుణా కటాక్షాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. వారు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని వెతుక్కుంటూ కోటాను కోట్ల సంపదలు, అనంతమైన సుఖ సంతోషాలు రాబోతున్నాయి. ఈ రాశుల వారికి ఇక అద్భుతమైన రాజయోగం పడుతుంది. ఇక వీరు మట్టిని పట్టిన బంగారంలా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ 5 అదృష్ట రాశులు ఏవి, వారికి ఎలాంటి యోగం పట్టబోతోందో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే
ఇక్కడ చెప్పాను కదా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ రాశి ఉంటే మిస్ అయిపోతారు. మీకు రాబోయే అదృష్టాన్ని మీరే వదులుకున్న వారు అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఒక 10 నిమిషాల సమయాన్ని వీడియో కోసం కేటాయించండి. మీకోసం ఒక అద్భుతమైన విషయాన్ని నేను అందిస్తాను. ఇక కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని పొందబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు స్వభావ రీత్యా చాలా సున్నితమైన మనసు కలవారు. వీరు ప్రేమకు, ఆప్యాయతకు విలువ ఎక్కువ ఇస్తారు. అయితే గత కొంతకాలంగా కర్కాటక రాశి వారు చెప్పుకోలేని మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. ఏం చేసినా కలిసి రావటం లేదని అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు, మనస్పర్ధలు, ప్రశాంతత కరువైన పరిస్థితి ఉంది. ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇకపై మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే. ఈ కార్తీక అమావాస్య తర్వాత నుండి కూడా మీ జీవితం ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఆ గంగాధరుడి దయ వల్ల మీపై ఉన్న అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. మొట్టమొదటిగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు ప్రవాహంలో వచ్చి పడుతుంది. ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి అది తిరిగి రాలేదని వదిలేస్తున్న డబ్బు కూడా అద్భుతంగా తిరిగి మీ చేతికి వస్తుంది. వ్యాపారస్తులైతే వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కొత్త కొత్త అవకాశాలు వెల్లువెత్తుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులుగా ఉన్నవారికి వారు కోరుకున్న స్థాయికి తగిన గొప్ప ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి వ్యాధుల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. మీరు నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో ఉంటారు. కుటుంబంలో నెలకొన్న కలహాలన్నీ కూడా మాయమైపోతాయి. అన్యోన్యత, ప్రేమానురాగాలు వెల్లువిరుస్తూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు చదువు, ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేయాల్సింది కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అర్చన చేయించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. దీనివల్ల మీ జీవితంలో కష్టాలనే చీకట్లు తొలగిపోయి అదృష్టమనే వెలుగు ప్రసరిస్తుంది. ఇక రెండవదిగా శివుడి కటాక్షంతో అదృష్టాన్ని పొందబోతున్న రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. బుధుడు అధిపతిగా గల ఈ రాశి వారు చాలా తెలివైన వారు, మాటకారులు. వీరి వాక్చాతుర్యంతో ఎవరినైనా ఎట్టే ఆకట్టుకుంటారు. అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల మీరు అనేక రకాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని, ఘోరమైన నిందలను మోయాల్సి వస్తోంది. ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లభించటం లేదని, పై అధికారులతో, సహ ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతిన్నాయని మదనపడుతూ ఉన్నారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోయి పొదుపు కరిగిపోతున్న పరిస్థితి, కొందరికి కోర్టు కేసులు, శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే కార్తీక అమావాస్య మీ తలరాతను మార్చేస్తుంది. 200 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన గ్రహస్థితి కారణంగా శివుడు అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఈ అమావాస్య తర్వాత నుండి మీ దశ తిరగబోతోంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం పట్టబోతోంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీకు మద్దతుగా నిలుస్తారు. పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు. దానివల్ల సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్తో పాటు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా మీకు మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా మార్పులు, తీర్పులు అనేవి వస్తాయి. ఇక ఆర్థికంగా ధనానికి లోటు ఉండదు. లాటరీలో, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. మీరు చేయాల్సిందల్లా కూడా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయటం, శివాలయంలో రుద్రాభిషేకం చేయటం. దీనివల్ల శివుడి కృప మీపై రెట్టింపు అవుతుంది.
ఆ పరమేశ్వరుడి కరుణతో కోట్ల ఖజానాను అందుకోబోతున్న 3వ రాశి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోనికి వస్తాయి. శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశి వారు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. అందరితోనూ సమానంగా స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా వీరి జీవితం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కుటుంబ జీవితం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. మనస్పర్ధలు, బంధువులతో వివాదాలు వీరిని మానసికంగా కుంగదీశాయి. ఆర్థిక పరంగా చూస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవటం, అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ వచ్చింది. ఇక మీ బాధలన్నీ తీరిపోయే కాలం వచ్చేసింది. ఈ అరుదైన కార్తీక అమావాస్య మీ జీవితంలోని వెలుగును నింపబోతోంది. అమావాస్య గడిచిన మరుసటి రోజు నుండి శివుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ కుటుంబం జీవితం తిరిగి గాడిన పడ్డట్టు అవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. విడిపోయిన వారు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని వారికి కోరుకున్న సంబంధం కుదిరి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇంట్లో నిర్మలమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఆర్థిక పరంగా మీ స్థాయి పెరగబోతోంది. వారసత్వ ఆస్తి రూపంలో గాని, భూమి అమ్మకాల ద్వారా గాని మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. మీపై ఉన్న అప్పుల భారం మొత్తం తీరిపోతుంది. మీ సొంతింటి కల నెరవేరుతుంది. కొత్త వాహనం కొనాలన్నా మీ కోరిక కూడా తీరిపోతుంది. ఉద్యోగస్తులకు పని భారం తగ్గటంతో పాటు వారి పనికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం. ఇది మీ జీవితంలోని 365 రోజులు శివుడికి రక్షణ కల్పిస్తుంది. కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని అందుకోబోతున్న 4వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి జాతకులకు చెందుతాయి. ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. క్రమశిక్షణకు, పట్టుదలకు మారుపేరు. అయితే ఏలనాటి శని ప్రభావంతో ఇతర గ్రహాల ప్రతికూల సంచారం వల్ల వీరు పడిన కష్టాలు అన్నీ కూడా కావు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మానసిక ఆందోళన, నిద్రలేని రాత్రులు వీరిని కృంగదీశాయి. ఆర్థికంగా ఎంత సంపాదించినా ఆసుపత్రులకి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనుల్లో, వ్యాపారాల్లో ఊహించిన నష్టాలు వచ్చాయి. అందరి బంధువుల నుండి కూడా మోసపోవటం, విశ్వాసఘాతకానికి గురి కావటం వంటివి వీరిని తీవ్రంగా బాధిస్తాయి. అయితే శివుడి దయ వల్ల మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. 200 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కార్తీక అమావాస్య మీ జీవితానికి ఒక వరంలా మారబోతోంది. అమావాస్య వెళ్ళిన తర్వాత నుండి కూడా మీపై ఉన్న శనిదోష ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. మొట్టమొదటిగా మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది. శస్త్రచికిత్సలు అవసరం అనుకున్న వారిని కూడా అవి లేకుండా ఆరోగ్యం కుదుటపడే అద్భుతం జరుగుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారు. ఇక ఆర్థికంగా మీకు రాజయోగం పట్టబోతోంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు పూడ్చుకోవటమే కాకుండా ఊహించని స్థాయిలో లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది స్వర్ణయుగం. ఇక భూములు క్రయ విక్రయాల ద్వారా కోట్లు సంపాదిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నత పదవిలోకి వెళ్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు. పిల్లలు ప్రయోజకులై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉంటారు. విదేశాల్లో స్థిరపడాలని వారి కలలు నెరవేరుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కూడా కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాక్ష మాలతో జపం చేయటం, పంచామృతంతో అభిషేకం చేయటం, అలాగే నల్ల ఆవుకి ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో పాటు శివుడి కృప కూడా మీకు లభిస్తుంది. ఇంకా ఈ అదృష్ట జాబితాలో చేరిన 5వ రాశి సింహరాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజైన సూర్య భగవానుడు. అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలతోనే ఉంటారు. రాజసాన్ని, ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కూడా ప్రత్యేకంగా కనిపించాలని, తాము ఉన్న చోట అధికార కేంద్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే
గత కొంతకాలంగా ప్రతికూల గ్రహాల సంచారం వల్ల వీరి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఉద్యోగంలో, సమాజంలో వీరి మాటకు విలువ లేకుండా పోయింది. ఎంత కష్టపడినా, పని చేసినా గుర్తింపు లభించకపోగా అనవసరమైన అపవాదులు, నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పై అధికారులతో విభేదాలు, రాజకీయ ఒత్తిళ్లు వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వీరి దర్పాన్ని, హోదాని కాపాడుకోవటానికి ఎక్కువ ఖర్చులు చేసి అప్పుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అనవసరమైన గర్వం, అహంభావం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అయితే ఇక సింహరాశి వారికి మహర్దశ పట్టబోతోంది. ఈ కార్తీక అమావాస్య తర్వాత ఆ బోలాశంకరుడి కృపతో మీ జీవితంలో సూర్యుడిలా ప్రకాశించబోతోంది. ఇక అమావాస్య చీకట్లు తొలగిపోగానే మీ జీవితంలో నూతన శక్తి ఉదయిస్తుంది. ఉద్యోగంలో మీరు కోల్పోయిన అధికారం, గౌరవం తిరిగి దక్కుతాయి. మీ నాయకత్వ పటిమను అందరూ గుర్తిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా మీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. ఈ రాజసానికి మీ స్థాయికి తగిన విధంగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబంలో మీ మాటకు తిరిగనేదే ఉండదు. మీ నిర్ణయాలను అందరూ శిరస వహిస్తారు. మీ సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా ఎముకలు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సింది కార్తీక అమావాస్య రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్రటి పువ్వులతో పూజించటం. ఇది మీలో ఉన్న నాయకత్వ శక్తిని రెట్టింపజేస్తుంది. కాబట్టి కర్కాటక రాశి, తులారాశి, మిథున రాశి, మకర రాశి, సింహరాశి, ఏ 5 రాశుల వారు కూడా సిద్ధంగా ఉండండి. మీ జీవితంలోని కష్టాల అధ్యాయం ముగిసింది. ఇకపై సుఖాల, సంతోషాల అధ్యాయం ప్రారంభం కాబోతోంది. అదృష్టం, ఐశ్వర్యం, ఆనందంతో కూడినటువంటి స్వర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇక మీరు ఈ అమావాస్య రోజున ఏం చేస్తారంటే ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలవండి. అలాగే ఒక మారేడు దళం మీద మీరు ఓం శ్రీం అని రాయండి. గంధంతో ఓం శ్రీం అంటూ రాసి శివుడిని అర్చించండి ఆ మారేడు దళాలతో. ఇలా గనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఐశ్వర్యం అన్నది ప్రాప్తిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు సంపాదనిచ్చేటటువంటి కుబేరుడు లక్ష్మీదేవికి కూడా అంత శక్తిని ఇచ్చింది స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఉన్నటువంటి మహాశివుడే. అంతటి ఆ భాగ్యాన్ని కూడా కుబేరుడికి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఇచ్చింది పరమేశ్వరుడే. మనం ఎప్పుడు ఇక్కడ సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీ కుబేరుల్ని మనం కోరుకుంటాం. వాళ్ళకు ఆ సంపద ఇచ్చింది కూడా మహాశివుడే. మరి అలాంటి శివుణ్ణి వాళ్ళు కూడా, కుబేర స్వామి కూడా ఇలా బిల్వదళాల మీద గంధంతో ఓం శ్రీం అని రాసి ఆ బిల్వదళాలతో అర్చించాడు. కాబట్టే మహాశివుడు అంతటి వరాన్ని కూడా కుబేరుడికి అందించాడు. మరి అదే ఒక విధానాన్ని, అదే ఒక పద్ధతిని మీరు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున పాటించారు అంటే ఖచ్చితంగా మీరు కూడా అపర కుబేరులు అవుతారు. మీ ఇంటి పక్కనే మీకు కోట్ల రూపాయలు దక్కినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. లేదా మీకు ఒక లాటరీ తగిలినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీరు ఊహించిన విధంగా కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా చేయండి. చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.